Hi viewers, this is Dr. Radhika Rani Akkineni, fertility specialist at Kukatpalli, Hyderabad. ఈ రోజు ఒక ప్రెగ్నెంట్ పేషెంట్ ఓపీలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే అండి, వాళ్ళ మదర్ తన ప్రెగ్నెన్సీలో కోకోనట్ వాటర్ అస్సలు టచ్ చేయకూడదని చెప్పారంట. తను మేడం ఇది నిజమేనా, నేను కోకోనట్ వాటర్ తాగకూడదని అడిగింది. అట్లా ఏం కాదండి. ఎస్పెషల్లీ సమ్మర్స్లో కోకోనట్ వాటర్ చాలా మంచిగా ఇస్తే రీఫ్రెషనింగ్ డ్రింక్ అనమాట. మనకి కోకోనట్ వాటర్లో మనకి ఎలక్ట్రోలైట్స్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, లైక్ పొటాషియం కానీ మెగ్నీషియం లెవెల్స్ అనేవి. సో ప్రెగ్నెంట్ ఉమెన్కి కామన్గా ఉండే కంప్లైంట్స్ ఏంటంటే వాళ్ళకి లెగ్ క్రాంప్స్. సో మనకి కోకోనట్ వాటర్లో ఎలక్ట్రోలైట్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల కోకోనట్ వాటర్ వాళ్ళకి లెగ్ క్రాంప్స్ నుంచి మంచి రిలీఫ్ ఇస్తుంది వాళ్ళకి. అలాగే కోకోనట్ వాటర్ మనకి నాజియా, లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్ అందరూ వామిటింగ్ కంప్లైంట్ చేస్తారు కదా, దానికి కూడా కోకోనట్ వాటర్ చాలా హెల్ప్ అవుతుంది. అలాగే కోకోనట్ వాటర్ మనకు ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుతుంది. కామన్గా వాళ్ళకి ఉండే కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ ఇస్తుంది వాళ్ళకి. అలాగే మనకి కోకోనట్ వాటర్లో మనకి కార్బోహైడ్రేట్ లెవెల్స్ కానీ అలాగే ఫ్యాట్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో ప్రెగ్నెంట్ ఉమెన్కి కోకోనట్ వాటర్ చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అలాగే మనకి సమ్మర్లో అందరికీ వాటర్ తక్కువగా తాగడం వల్ల డిహైడ్రేషన్ అనేది మనకి మోస్ట్ కామన్ కంప్లైంట్. సో దానికి కూడా కోకోనట్ వాటర్ మనకి ఎంతో హెల్ప్ అవుతుంది. సో మీరు ప్రెగ్నెంట్ ఉమెన్ ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా చక్కగా ప్రెగ్నెన్సీలో డైలీ 1 కోకోనట్ హ్యాపీగా తాగొచ్చు మీరు. దానివల్ల మీకు కానీ బేబీకి కానీ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు. సో ఐ హోప్ నేను మీ డౌట్ క్లియర్ చేశాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.